హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 11th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 9.1 నుండి 9th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. సో దట్ మీకు డౌట్ ఉన్న ప్రతి వీడియో కూడా చూడండి. అలాగే మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసేయండి. ఫస్ట్లీ మనము 9th క్వశ్చన్ చదువుకొని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. అంటే ఈ రఫ్ డయాగ్రామ్ మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. నేను తర్వాత మళ్ళీ సొల్యూషన్ నీట్గా డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, అది మీరు నోట్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఈ రఫ్ డయాగ్రాము క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది మీకు తెలియడం కోసం. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees. అంటే ఇక్కడ మనకి బిల్డింగ్ టవర్ ఉన్నాయి అన్నట్టు. సో నార్మల్గా మాట్లాడుకుంటే బిల్డింగ్ అనేది తక్కువ హైట్ ఉంటుంది, టవర్ అనేది ఎక్కువ హైట్ ఉంటుంది, మీరు ఏది తీసుకున్నా కానీ. సో ఫస్ట్ ఒక గ్రౌండ్ డ్రా చేసుకుందాము. ఇటు సైడ్ టవర్ డ్రా చేసుకుందాం, అంటే పెద్దది కొంచెం, బిల్డింగ్ కొంచెం చిన్నదిగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అనుకుందాం. అంటే అఫ్కోర్స్ టవర్ ఎంత ఉన్నప్పుడు బిల్డింగ్ ఎంత ఉండదు అని మనకు అనిపించవచ్చు, బట్ జస్ట్ ప్రాబ్లమేటిక్గా అర్థం చేసుకోవడం కోసం అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది. ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ నుండి, అంటే ఇక్కడ నుండి అబ్జర్వేషన్ పాయింట్ ఉన్నట్టు మాట. సో ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుండి టాప్ ఆఫ్ ద బిల్డింగ్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే మనకి 30 degrees. అంటే ఈ విధంగా మనం ఒక లైన్ ఆఫ్ సైట్ డ్రా చేసి ఇక్కడ ఎంత తీసుకోవాలి, 30 degrees. ఓకేనా ఫ్రెండ్? సో ఇన్ పర్టికులర్గా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, హారిజంటల్ లైన్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి నేను ఫస్ట్ వీడియోగా చెప్పాను. సో కంపల్సరీగా వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూడండి. పర్టికులర్గా ఒక ప్రాబ్లం ఏదో ఒక వీడియో చూసి మాకు అర్థం కాలేదంటే కుదరదు. ఎందుకంటే మీకు అన్ని వీడియోస్ అని ప్రాబ్లమ్స్ ఆర్డర్లో చేసుకుంటూ వస్తేనే ప్రతి ప్రాబ్లం కూడా ఐడియా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, నెక్స్ట్, అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 60 degrees. ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది, టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ. సో ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత మనకి 60 degrees అంట. అంటే ఇలా డ్రా చేసి ఇక్కడ 60 degrees పెట్టాలి, అంతే. నెక్స్ట్, ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meter హై. హై అంటే హైట్ అని అర్థం. అంటే టవర్ యొక్క హైట్ 50 meters అంట. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది అయిపోయినట్టే. ఓకేనా? సో నీట్గా సొల్యూషన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కదండి, దాన్ని ఇక్కడ నేను నీట్గా డ్రా చేశాను. తర్వాత దీనికి సంబంధించిన సొల్యూషన్. సో ఇది టవరు, ఇది బిల్డింగు, ఇది గ్రౌండ్. ఈ పాయింట్స్ నేను ఆల్ఫాబెట్స్తో డెనోట్ చేసుకున్నాను. అంటే ట్రయాంగిల్కి సంబంధించి వెట్టిసెస్ అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేసినప్పుడు మాకు రాసుకోవాలి కదా, ఈ సైడు అని. సో అందుకోసం ఈ ఆల్ఫాబెట్స్తో డెనోట్ చేసుకున్నాను. ABCD అని అనుకున్నాను. ఫస్ట్ మన గోల్ ఏంటి ఇక్కడ, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో నాకు తెలియదు కాబట్టి స్మాల్ హెచ్ అని అనుకున్నాను. ఓకేనా అండి? అంటే జస్ట్ హైట్ అంటే హెచ్ అన్నట్టు తెలియడం కోసం అంతే. ఏమనుకోకుండా డైరెక్ట్గా BC అని వదిలేసినా పర్వాలేదు, బట్ ఎలా అనుకుని చేసినా పర్వాలేదు, ఏదైనా ఒకటి. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఇది BCD, ఇది చిన్న ట్రయాంగిల్. ఈ యాంగిల్కి ఇదేమో ఆపోజిట్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ అవుతుంది. ఓకేనా? ట్యాన్ అప్లై చేసాం అనుకోండి, అంటే ట్యాన్ 30 degrees. ఏమవుతుంది మనకి, ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. ఓకే, ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే హెచ్ వస్తుంది. మరి ఎడ్జసెంట్ సైడ్ మనకు ఉందా? క్వశ్చన్లు ఇవ్వలేదు డేటా. అంటే డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ ఎంత అనేది మనకు క్వశ్చన్లు ఇవ్వలేదు, అంటే ఈ వాల్యూ మనకు తెలియదు. సో మరి అప్లై చేసినా కానీ మనకు ఆన్సర్ రాదు. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్ నుండి, అంటే ఈ పెద్ద ట్రయాంగిల్ యూజ్ చేసి ఇది కనిపెడతాం, ఈ సైడ్ యొక్క లెంత్. ఆ తర్వాత మనం చిన్న ట్రయాంగిల్ యూజ్ చేసి నార్మల్గా ట్యాన్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనకి డయాగ్రామేటికల్గా, అంటే మనం డయాగ్రామ్ డ్రా చేసాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం రాయండి. అట్లీస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది అండ్ మనకి అడిగింది రాస్తే చాలు. ఇంకా ఈ యాంగిల్, ఈ వెట్టెక్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో హైట్ ఆఫ్ ద టవర్ క్వశ్చన్లో ఇచ్చారు కదా, హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు AB, దట్ ఈక్వల్ టు 50 meters అంతే. నెక్స్ట్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే CD, దాన్ని మనం హెచ్ అని అనుకున్నాం కదా, సో దట్ ఈక్వల్ టు హెచ్ అంతే. నెక్స్ట్ ఇంకోటి, డిస్టెన్స్ బిట్వీన్ టవర్ అండ్ బిల్డింగ్. అంటే బిల్డింగ్కి టవర్కి మధ్య దూరం ఎంత అనేది మనకు క్వశ్చన్లు ఇవ్వలేదు, బట్ డయాగ్రామేటికల్గా అది ఎంత, BC. అవునా కదండి? సో దట్ ఈక్వల్ టు BC అంతే, చాలు. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. ఏది, ABC. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ABC 60 degrees అండ్ ఇదేమో 50 meters.
ఇప్పుడు ఈ 60 డిగ్రీస్కి ట్యాన్ అప్లై చేద్దాం. ట్యానే నేను ఎందుకు పర్టికులర్గా అప్లై చేస్తాను అంటే ట్యాన్ తీసుకుంటే మనకి ఆపోజిట్ వస్తుంది, ఎడ్జసెంట్ వస్తుంది ఈ యాంగిల్కి. ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉంది, ఎడ్జసెంట్ అంటే ఇది. సో ఎడ్జసెంట్ మనకు కావాల్సి ఉంది, బీసీ కూడా మనకు కావాలి. అందుకోసం మనం పర్టికులర్గా ట్యాన్ అప్లై చేస్తున్నాం. సో ట్యాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees. సో ట్యాన్ 60 degrees అంటే √3. ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే ఏబీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees అంటే బీసీ. ఓకేనా. నెక్స్ట్ ఈ √3ని √3/1 అని రాసుకోవచ్చు. ఈ √3 అనే కాదు, ఏ వాల్యూనైనా కానీ మనం డినామినేటర్ 1 రాసుకున్నా కానీ దాని వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. అంటే √3 అని అన్నా లేదా √3/1 అన్నా సేమ్ వాల్యూ. సరే, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. √3 ఇంటూ బీసీ ఈక్వల్ టు 1 ఇంటూ ఏబీ. నెక్స్ట్ ఏబీ అంటే మనకి తెలుసు ఎంత, 50 meters అని. సో ఇదిగో ఇక్కడ రాసుకున్నాం కదా, అండ్ ఏబీ ప్లస్ 50 రాస్తాను. నెక్స్ట్ ఈ √3 ఇంటూ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తే సో టోటల్గా మనకి బీసీ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 50/√3. ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న ఈ చిన్న ట్రయాంగిల్ మన ట్రయాంగిల్కి వచ్చేద్దాం. ఏంటి, బీసీడి అంటే ఇదే కదా, బీసీడి. ఇక్కడేమో 30 degrees, ఇదేమో హెచ్. అంతే. ఇక్కడ కూడా మనం ట్యానే కన్సిడర్ చేయాల్సి ఉంది. ఎందుకని, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ మనం కనిపెట్టాలి, ఎడ్జసెంట్ సైడ్ మనకు ఉంది. ఇంకా హైపోటెనస్ సైడ్తో మనకు సంబంధం లేదు, ఈ వాల్యూస్ ఏం మనకు తెలియవు. అందుకని మళ్ళీ ట్యాన్ తీసుకుంటే ట్యాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. సో ట్యాన్ 30 degrees అంటే మనకి 1/√3 దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees, 30 degreesకి ఆపోజిట్ సైడ్ సిడి బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees అంటే బీసీ. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ బీసీ ఈక్వల్ టు √3 ఇంటూ సిడి, √3 ఇంటూ సిడి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు మనం సిడి అంటే ఎంత అనుకున్నామండి, నార్మల్గా హెచ్ అని అనుకున్నాం కదా. సో ఈ సిడి ప్లేస్ హెచ్ రాశాను, దీని కింద నోట్ చేసుకోండి. √3 ఇంటూ హెచ్. నెక్స్ట్ మనకి హెచ్ కావాలి, ఇక్కడ √3 హెచ్ని ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. అండ్ ఇంకోటి బీసీ అంటే మరి బీసీ ప్లేస్లో నేను 50/√3 రాసుకున్నాను, ఇంకో పైన మనం కనిపెట్టాం కదా. సో అంటే ఏం లేదండి, ఇక్కడ సిడి ప్లేస్లోనేమో హెచ్ రాసుకున్నాను, బీసీ ప్లేస్లోనేమో 50/√3 రాసుకున్నాను అంతే. లేదంటే డైరెక్ట్గా స్టెప్గా రాశాను ఇంకా 50/√3 అని. ఓకే కదా, ఇప్పుడు క్లారిటీ కదా. బీసీ ప్లేస్లో 50/√3, సిడి ప్లేస్లో హెచ్. ఇక్కడ √3 ఇంటూ చేస్తున్నాను, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడికి. సో అప్పుడు ఏమవుతుంది, 50/√3 ఇది ఇక్కడికి వచ్చేస్తే ఇంటూ √3. సో √3 ఇంటూ √3 అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. √3 ఇంటూ √3 అంటే √3² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత అంటే మనకి 3 వస్తుంది. అంటే టోటల్గా మనకి 50/3. బట్ యాక్చువల్లీ మీకు ఆన్సర్లో ఇది ఇవ్వలేదు, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చేసారన్నమాట. సో ఇక్కడ వరకు మ్యాక్సిమం అయిపోయినట్టే ప్రాబ్లము. లాస్ట్లో మాత్రం చిన్న డివిజన్, అంటే 50/√3 ఉంది కదండి. సో దీన్ని నార్మల్గా డివైడ్ చేసేయండి. 3 1s 3, రిమైండర్ 2, 0 3 6 18, రిమైండర్ 2 కదా. సో ఇప్పుడు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా కన్వర్ట్ చేస్తాము, ఫస్ట్ ఇక్కడ ఇది వేసుకోండి, అంటే 16 పైన రిమైండర్ వేసుకోండి 2 బై డివైడ్ చేసేది 3. ఓకేనా. సో దీన్ని మార్చితే ఇది వచ్చేస్తుంది. కాబట్టి చూడండి 3 16 48, 48 + 2 50/3. ఓకేనండి. సో ఇలా ఒక్కొక్కసారి మీకు ఫ్రాక్షన్ ఇవ్వకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత ఫార్ములా ఏంటి, కోషియంట్ రిమైండర్ బై డివిడెండ్. కోషియంట్ అంటే 16, రిమైండర్ అంటే 2 బై డివిడెండ్ అంటే 3. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకొని దీన్ని ఈ విధంగా చేంజ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అని చెప్పి దట్ ఈక్వల్ టు 16 2/3 meters అని రాయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.